నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అలా వచ్చినప్పుడు తల వంచాల్సిందే, లేకపోతే కొట్టుకుపోతాం. కరోనా కూడా అలాంటిదే అంటున్నారు నిపుణులు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మరణాల రేటు కూడా కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంకేముంది, కరోనా పోయినట్టే అని నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అజాగ్రత్తగా ఉండడం వల్లే యూరప్ దేశాల్లో రెండోసారి లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. వింటర్ సీజన్లో జాగ్రత్తగా ఉండకపోతే దేశంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా మరోసారి కోరలు చాస్తోందా? ఉధృతి తగ్గినట్టు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తోందా? ఆ ప్రమాదం పొంచి ఉందని, సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో కోవిడ్ ఉధృతి పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మరణాల రేటు కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో చాలా మంది కరోనా జాగ్రత్తల్ని గాలి కుదిలేశారు. ఓవైపు నిపుణులు మొత్తుకుంటున్నా అటు ప్రభుత్వాలు ఇటు పౌరులెవరూ వైరస్నంత సీరియస్గా తీసుకోవటం లేదు. ఇక కరోనా ముప్పు తొలగిపోయినట్టే అనే భ్రాంతిలో తెగ తిరిగేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కంటిన్యూ చేస్తే భారీ మూల్యం తప్పదంటున్నారు నిపుణులు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సెకండ్ వేవ్ వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఏ మహమ్మారైనా సెకండ్ వేవ్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మన దేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది అన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఏ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు అన్నదానిపై సెకండ్ వేవ్ తీవ్రత ఆధారపడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారులు పూర్తిగా కనుమరుగైపోవడానికి ముందు మల్టిపుల్ వేవ్స్ వస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తంగానూ లేదా కొన్ని దేశాల్లో స్థానికంగానూ జరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ ఆసుపత్రుల్లో కోవిడ్ అడ్మిషన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయని, గతంలోనూ ఇదే విధంగా నెమ్మదిగా అడ్మిషన్లు మొదలై ఆ తర్వాత కేసుల తీవ్రత, వైరస్ వ్యాప్తి పెరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని గుర్తు చేస్తున్నారు. మన దేశం కరోనా బారిన పడినప్పుడు ఇక్కడ ఎండాకాలం ఉంది. సాధారణంగా వేసవిలో వైరస్ కొంత బలహీనంగా ఉంటుంది. ఇప్పుడు మనం చలికాలంలోకి అడుగు పెట్టాం. ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలయ్యాక వైరస్ స్వభావం ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. భారీ వర్షాలు, వరదల అనంతరం డెంగీ, టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో పాటు చలికాలంలో సాధారణంగానే ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులకు ఇవి కూడా తోడైతే సమస్య జటిలమయ్యే ప్రమాదం ఉంది. కోవిడ్ వ్యాధిని ఇన్ఫ్లుయెంజా మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. పండగల సీజన్లో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. కలుసుకోవడం, గుంపులుగా చేరడం పెరిగింది కాబట్టి ఇప్పుడే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రానందున జాగ్రత్తలు ముఖ్యం. కొందరు కరోనా అధ్యాయం ముగిసిందనే భావనలో మాస్కులు ధరించడం లేదు. సామాజిక దూరం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారు. దీనివల్ల మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది. పండుగల సందర్భంగా పెద్ద సంఖ్యలో ఒకచోట గుమికూడడం, చిన్న గుంపులుగా ఓ దగ్గర చేరడం చేయొద్దు. ఇవే కొత్త హాట్స్పాట్లుగా మారతాయన్న విషయాన్ని గ్రహించాలని నిపుణులు మొత్తుకుంటున్నారు. వర్షాలు తగ్గాక అక్కడక్కడ డెంగీ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దీని పట్ల మరింత అప్రమత్తత అవసరం. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, గుంపులుగా ఓ చోట చేరకుండా ఉండడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి నియమాలన్నీ పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 80 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదు కాగా 1,20,000 మంది మరణించారు. ప్రపంచ జనాభాలో 1/6 మంది ఉన్న భారత్ కేసులలో కూడా అదే స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మృతుల్లో 10% మరణాలు భారతదేశంలోనే సంభవించాయి. వైరస్ బాధితుల్లో 2% మంది మృతితో ప్రపంచంలో అతి తక్కువ మృతులను నమోదు చేసిన దేశాల్లో ఒకటిగా ఇండియా నిలిచింది. మార్చిలో లాక్డౌన్ ప్రకటించకపోయుంటే మృతుల సంఖ్య 23 రెట్లు పెరిగేదని ప్రభుత్వ నిపుణుల కమిటీ అంచనా వేసింది. సెప్టెంబర్ 2వ వారానికి భారత్లో కరోనా కేసుల నమోదు అత్యున్నత స్థాయికి చేరింది. అప్పటికే దేశంలో 10 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత నుంచి కేసులు నమోదు క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉపాధి కోల్పోయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్లకు అసంఖ్యాకంగా వచ్చిన వలస కూలీల ప్రభావం కేసుల సంఖ్య మీద ఏమాత్రం పడలేదని నిపుణుల కమిటీ తేల్చింది. కరోనా కేసులు పీక్ స్టేజ్కు చేరడం జూన్ నాటికే మొదలైంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు దేశంలో పండగల సీజన్ మొదలైంది. ఎక్కడెక్కడో ఉన్న వారంతా తమ ఇళ్లకు చేరుకుంటారు. ప్రయాణాలు, సూపర్ స్పైడర్ ఈవెంట్ల వంటివి 2 వారాల్లో వైరస్ వ్యాప్తిగతిని మార్చేయగలవు. కేరళనే ఉదాహరణగా తీసుకుంటే సెప్టెంబర్ నెలలో జరిగిన ఓనం పండగ తర్వాత కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది.
అయితే ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించి సెకండ్ వేవ్ ఉండొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. తీవ్రమైన చలి, పొగమంచు కాలం రానున్నందున నవంబర్లో సెకండ్ వేవ్ చూసే అవకాశం ఉందన్నది వారి మాట. కరోనాకు చలికాలం తోడైంది కాబట్టి కోవిడ్ ఇన్ఫెక్షన్లకు ఇన్ఫ్లుయెంజా తోడయ్యే ప్రమాదం ఉంది. 2 విభిన్న ఇన్ఫెక్షన్లు ఒకే సమయంలో దాడి చేయడాన్ని ట్విన్ డెమిక్ గా పిలుస్తారు. కరోనా ఇన్ఫెక్షన్తో పాటు చలికాలంలో వ్యాపించే ఇన్ఫ్లుయెంజా నుంచి తప్పించుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుకోవడం ఒకటే మార్గం. కరోనా ఉధృతి తగ్గిందన్న ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చలికాలం ఆశాంతం ముఖానికి మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం లాంటి రక్షణ చర్యలు కొనసాగించాలి. చలికాలంలోకి అడుగుపెట్టాం కాబట్టి సెకండ్ వేవ్ కరోనా పొంచి ఉందని గ్రహించాలి. రక్షణగా రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చలి వాతావరణంలో వైరస్ లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ తగ్గినా కోవిడ్-19 వ్యాప్తి ముప్పు పెరుగుతుంది. శీతాకాలంలో సూర్యరశ్మి సరిగా అందక ప్రజల్లో విటమిన్ డి స్థాయిలు క్షీణించాయి. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఎక్కువ. అందుకే కరోనా దాడికి ఇది అనువైన సమయమని చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్ దేశాల్లో కరోనా ఉధృతి తిరిగి కొనసాగుతోంది. తొలి దశలో కరోనా కేసులు తగ్గినట్టు కనిపించడంతో లాక్డౌన్ ఎత్తేయడంతో పాటుగా అన్ని రంగాలకు అనుమతులిచ్చాయి. దీంతో కొన్ని నెలల తర్వాత కరోనా యూరప్ దేశాల్లో విజృంభించడం మొదలుపెట్టింది. సెకండ్ వేవ్ ధాటికి యూకే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనాను కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక ఫ్రాన్స్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో 12 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 35,000కు పైగా మరణాలు సంభవించాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 523 మరణాలు సంభవించాయి. ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. పైగా దేశంలోని 58% వైద్య పడకలు అత్యవసర కోవిడ్ కేసులతో నిండిపోయింది. ఆసుపత్రి, వైద్యులపై ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో పాటుగా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మళ్లీ లాక్డౌన్ విధించారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఐరోపా దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వుహాన్ తర్వాత ఐరోపాలోనే తొలుత మహమ్మారి స్వైర విహారం చేసింది. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు అతలాకుతలమయ్యాయి. మరోసారి ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు ఆంక్షలు విధించే దిశగా కదులుతున్నాయి. ఇటలీలో ఇప్పటికే పరిమిత స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గతంలోనూ మహమ్మారి నియంత్రణకు 10 వారాల లాక్డౌన్ విధించారు. ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తమ లక్ష్యమని ఇటలీ చెబుతోంది. బ్రిటన్ తర్వాత ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. ఇక కరోనా కేసులు 1 మిలియన్ దాటి తొలి పశ్చిమ ఐరోపా దేశంగా స్పెయిన్ నిలిచింది. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్లను కరోనా వైరస్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉంది. ఈ సమయంలో కొన్ని దేశాలు ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నాయని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఐరోపాలో ఇటువంటి పరిస్థితి ఉంది. ఐరోపాలో 8.2 మిలియన్ల మంది కరోనా బారిన పడగా దాదాపు 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఖరి పేషెంట్ అన్నవాడు లేనప్పుడే కరోనా ముప్పు తగ్గినట్టు. ఒక్క పేషెంట్ కూడా ఉండొద్దు. అది ఎప్పుడు తగ్గుతుంది? ఒకటి, మనం జాగ్రత్తలు తీసుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మాస్క్లు వేసుకోవడం, దూరం పాటించడం ఒకటి. 2, దీనికి ఒక ట్రీట్మెంట్ చేసుకోవడానికి మందు రావాలి. వైరస్కి అంత ఈజీగా మందులు రావు. బ్యాక్టీరియాకి వస్తాయి కానీ వైరస్కి అంత ఈజీగా మందులు రావు. మహమ్మారి కరోనా అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్లో మరోసారి లాక్డౌన్ విధించారు. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబర్ 1 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాస్ ప్రకటించారు. దేశంలో వైరస్ వేగంగా విస్తరిస్తోందని, పరిస్థితులు చేయిదాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. యూరప్లోని ఇతర దేశాల మాదిరిగానే ఫ్రాన్స్లో కూడా సెకండ్ వేవ్ మొదలైంది. మొదటి దశ కంటే ఇది మరింత తీవ్రంగా ఉండొచ్చు. ఇప్పటికే కరోనా సోకి తీవ్ర అస్వస్థకు గురైన 3,000 మందికి పైగా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవు. నవంబర్ 15 నాటికి సుమారు 9,000 మందిని ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే సమీప కాలంలో 4 లక్షల పైగా అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ దేశ ప్రజలను హెచ్చరించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో 2 వారాల క్రితమే కర్ఫ్యూ విధించినా సెకండ్ వేవ్ను కట్టడి చేయలేకపోయామని, సెకండ్ వేవ్లో ఇప్పటికే దేశంలో 35,000కు పైగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ నమోదవుతున్నాయి గడిచిన 2 వారాల నుంచి కూడా.
మీకు ఇంగ్లాండ్లో అయితే గడిచిన 24 గంటల్లో కూడా 10,000 కేసులు నమోదైనాయి, 2,800 డెత్లైనాయి. ఫ్రాన్స్లో కూడా ప్రమాద గంటికల్ని మోగిస్తూ ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం అయితే రేపటి నుంచి సెకండ్ లాక్డౌన్ ప్రకటించేసింది. ఇంగ్లాండ్లో కూడా అదే దారిలో ఉందని తెలుస్తుంది. లాక్డౌన్ నిబంధనల తరుణంలో గురువారం రాత్రి నుంచి అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాలని ఫ్రాన్స్ ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకి ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఆర్థిక కార్యకలాపాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ లాక్డౌన్ విధించిన 2 వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు కుటుంబాలతో కలిసి జరుపుకునే పరిస్థితులు రావాలని మాక్రాస్ ఆకాంక్షించింది. ఇక వర్క్ ఫ్రం హోంకు అనుమతిచ్చిన సంస్థలు వాటిని పొడిగిస్తే బాగుంటుందన్నారు. అదేవిధంగా విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం ఒక్కరోజే ఫ్రాన్స్లో కొత్తగా 244 కరోనా మరణాలు సంభవించాయి. 36,000 మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తోంది. భారత్ సహా కొన్ని దేశాలు కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాయి. కానీ ఆ 2 దేశాల్లో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ఆసుపత్రులు నిండిపోయాయి. కరోనా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. వీటిలో ఆ 2 దేశాలే. ఒకటి ఫ్రాన్స్, 2 జర్మనీ. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరగడంతో ఫ్రాన్స్, జర్మనీ లాక్డౌన్ ప్రకటించాయి. జర్మనీలో కూడా నవంబర్ 2 నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. జర్మనీలో కూడా రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 14,000 కేసులు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 2 నుంచి కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్కు చెందిన వైరాలజిస్టులు అంచనా వేశారు. ఏటా చలికాలంలో పలు రకాల సీజనల్ కరోనా వైరస్లు జలుబు, దగ్గు కారణమవుతూ ఉంటాయని, అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతూ ఉంటాయని వారు తెలిపారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపచేస్తున్న కరోనా వైరస్ కూడా మన శరీరం అలాగే స్పందించే అవకాశం ఉందని తేలింది. బ్రిటన్లో 3.65 లక్షల మందికి పైగా ప్రజలకు నిర్వహించిన ఫింగర్ ప్రింట్ యాంటీబాడీ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చారు నిపుణులు. టెస్టులు చేయించుకున్న మెజారిటీ ప్రజల్లో కరోనాను తిప్పికొట్టే యాంటీబాడీలు కొన్ని నెలల పాటే క్రియాశీలకంగా ఉన్నాయని గుర్తించారు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన వారు ప్రాణాలతో బయటపడాలంటే వైరస్ను సమర్థంగా ఎదుర్కొనే యాంటీబాడీ శరీరంలో పెంచుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు మొదటి నుంచి చెప్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు కూడా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు శారీరక వ్యాయామం చేయడం మరో మార్గమని కూడా వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. 6 నెలలుగా కష్టపడి ఐరోపా దేశాలు వైరస్ను కట్టడి చేశాయి. సరే కదా అని నిబంధనలు సడలించాయి. అంతే, ఒక్కసారిగా కేసుల సంఖ్య మరోసారి పెరిగిపోయింది. దీంతో మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మన దేశంలో కూడా అప్రమత్తత లేకపోతే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా ప్రకారం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం మానవ తప్పిదంతోనే జరుగుతుందని ఆ విశ్వవిద్యాలయం పేర్కొంది. ఆ సంస్థ ఆగస్టులోనే సెల్ ఫోన్ల డేటాను విశ్లేషించి ప్రజల మధ్యలో భౌతిక దూరం గణనీయంగా తగ్గిపోయినట్లుగా గుర్తించింది. దీనికి తోడు కరోనా వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చే స్పానిష్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి జబ్బులు కూడా తొలుత వసంతకాలంలో ఓ మోస్తరు స్థాయిలో వచ్చి కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత శీతాకాలంలో భారీగా విజృంభించాయి. అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 10% వరకు ఉంది. అంటే ఇంకా దాని బారిన పడే అవకాశం ఉన్నవారు ఎక్కువ మందే ఉన్నారని అర్థం. భారత్లో అయితే ఇది 1% లోపే ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. వాతావరణంలో తేమ తగ్గడం, చలి వంటి అంశాలు ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వైరస్లకు బాగా కలిసొస్తాయి. ఈ వైరస్లు ఎక్కువసేపు సజీవంగా ఉండడానికి ఉపయోగపడతాయి. దీంతో పాటు ఈ సీజన్లో రోగి నుంచి విడుదలయ్యే తుంపర్లలో వైరస్ల సంఖ్య కూడా అత్యధికంగా ఉంటుంది. దీంతో పాటు తుంపర పరిమాణం కూడా తగ్గడంతో అది గాలిలో ఎక్కువసేపు ఉండడంతో పాటు ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలదు. అంటే వేసవిలో మనిషిని సోకే వైరస్ లోడ్ కంటే శీతాకాలంలో లోడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. చలికాలం కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది, జలుబు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కరోనా కూడా ఒక జలుబు లాంటి ఇన్ఫెక్షన్, ఒక ఫ్లూ లాంటి ఇన్ఫెక్షనే కాబట్టి కరోనా కూడా చలికాలం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మాయిశ్చరు వీటన్నిటి వలన కరోనా కేసెస్
పెరిగే అవకాశం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు మొదలు కాగానే అంతా సవ్యంగా ఉందన్న భావన నిర్లక్ష్యానికి కారణమవుతోంది. వాస్తవంగా ఎండాకాలంలోనే విపరీతంగా వ్యాపించిన కరోనా వైరస్ శీతాకాలంలో మరింత ఎక్కువగా వ్యాపిస్తుందన్న అంశాన్ని విస్మరించడమే కారణమవుతోంది. పిల్లలతో సామాజిక దూరం నిబంధనలు పాటింపచేయడం అత్యంత కష్టమైన పని. దీంతో ఒక్కరికి వైరస్ సోకితే అది వేగంగా మిగిలిన వారికి సోకే అవకాశాలున్నాయి. శీతాకాలం కావడంతో ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్లు వంటివి కాకుండా ఇండోర్ రెస్టారెంట్లకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఓ కారణం. చాలా దేశాల్లో చలి కారణంగా 2 కుటుంబాలు కలిసినా బయటపడే పరిస్థితి ఉండదు. ఇండోర్లో గాలి ప్రసరణ సరిగా లేకపోవడంతో వైరస్ వ్యాపిస్తోంది. శీతాకాలంలో ఆస్తమాతో పాటు జలుబు ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇవి సాధారణ వైరస్ల నుంచి వచ్చాయనుకుని గతంలో మందులు వాడేవాళ్లం. కానీ ఇప్పుడు జలుబు చేసినా కరోనా వైరస్ నుంచి వచ్చిందేమో అన్న పరీక్షలు చేయించుకోవాలి. అందరూ ప్రతిసారి పరీక్షలు చేయించుకునే పరిస్థితి ఉండదు. దీంతో కరోనా సోకిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండకుండా బయట తిరిగితే వ్యాధి మరింత మందికి సోకుతుంది. ప్రజలు ఏప్రిల్ మే నెలల్లో ఉన్నంత జాగ్రత్తగా ఇప్పుడు ఉండటం లేదు. నెలల కొద్దీ నిబంధనలు పాటించడంతో చాలా మంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఫేస్ మాస్కులను కూడా విస్మరిస్తున్నారు. వైరస్ బలంగా ఉన్న సమయంలో ఇది అత్యంత ప్రమాదకరం. ఇలాంటప్పుడే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. చాలా మంది వ్యక్తిగత స్వార్థంతో చేసే తప్పుడు ప్రచారాలు కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. మందులు వచ్చేశాయి, ఏం కాదు, వైరస్ బలహీనమైంది, ఏం చెయ్యదు, ఇంకా మతపరమైన కారణాలతో వ్యాధి వ్యాప్తి తీవ్రత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 217 టీకాల అభివృద్ధి యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. వీటిల్లో 11 టీకాలు 3వ దశలో ఉన్నాయి. అంటే ఈ దశ దాటితే ఆమోదముద్ర వేయించుకోవడమే. ఆక్స్ఫర్డ్, మొడార్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్, సినోఫార్మా టీకాలు అభివృద్ధి దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. పైగా చాలా కంపెనీలు భారీ ఎత్తున డోసులను తయారు చేసి పెట్టుకున్నాయి. అంటే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఎట్టి పరిస్థితుల్లో కరోనా నుంచి విముక్తి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని నెలలు జాగ్రత్తగా ఉన్నవారు చివర్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి వైరస్ బారిన పట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. దేశమంతా మళ్లీ సెకండ్ వేవ్ వస్తుందని భయపడుతుంటే ఢిల్లీలో మాత్రం థర్డ్ వేవ్ వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే 2 సార్లు కరోనా తీవ్ర స్థాయిలో వచ్చిపోయిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే సెకండ్ వేవ్ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఢిల్లీతో పాటు కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ వ్యాప్తి జరిగి ఉండవచ్చని మాత్రమే ఐసీఎంఆర్ గతంలో ప్రకటించింది. కానీ ఇప్పుడు మళ్లీ కరోనా తిరగబెడుతుందన్న వార్తలు ఢిల్లీ వాసులు వణికిస్తున్నాయి. ఎంత లేదన్నా కనీసం మరో 3 నెలలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. దేశంలో చలికాలం పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉంటే దాదాపుగా కరోనాను కట్టడి చేసినట్టే అంటున్నారు. సరిగ్గా పండగల సీజన్ మొదలవడం, అదే టైంలో వింటర్ ఎంటర్ అవడం డేంజర్ సిగ్నల్స్ అంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కేసులు ఒక్కసారి విజృంభిస్తున్నాయని, అదే జరిగితే వైరస్ ను కట్టడి చేయడం కూడా కష్టమవుతుందని చెప్తున్నారు. మహమ్మారులన్నీ సెకండ్ వేవ్ టైంలోనే ప్రతాపం చూపించాయని, ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే జరుగుతుందన్న ఆందోళన అందరిలో ఉంది. అందుకే తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లో హెచ్చరిస్తూనే ఉంది. టీకాలు వచ్చిన తర్వాత కూడా వాటి ప్రభావాన్ని సైంటిస్టులు పూర్తి స్థాయిలో అంచనా వేసే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదని మనకు ఓ సామెత ఉంది. కరోనా విషయంలో కూడా అంతేనని, చిన్న చిన్న జాగ్రత్తలతో పోయేదానికి వైరస్ లోడ్ అధికమై ప్రాణాల మీదకు వచ్చేదాకా తెచ్చుకోవద్దని నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి.